ఒక ఏనుగంట ఒక నదిలో స్నానం చేసి నీట్గా శుభ్రంగా మల్లెపూల మెలమెల మెరుస్తూ వస్తుందంట రోడ్డు మీద. వస్తుంటే సరిగ్గా ఆ టైంలోనే ఆ పక్క ఎక్కడో మురుగుంటలో దొల్లేసి ఒక పంది వస్తుందంట రోడ్డు అంట. వస్తుంటే ఏనుగు ఏమనుకుందంటే సర్లే ఎందుకు అని చెప్పి కొంచెం పక్కన ఆగిందంట. పంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పంది తర్వాత అలా తావరానికి వెళ్ళిపోయి అప్పుడు మిగతా పందులతో చెప్పిందంట, నేను రోడ్డు అంటే వస్తున్నాను, నన్ను చూసి భయపడి ఒక ఏనుగు పక్కన అలా నుంచబడిపోయింది, అలా ఆడిపోయింది, నన్ను చూసి జడిచిపోయిందని చెప్పిందంట. మిగతా పందులన్నీ కూడా ఏమనుకుంటే నిజమేనేమో, అది ఏమన్నా సరే నీకు పవర్ ఎక్కువరా బాబా, నాకు ఎప్పుడో తెలిసి నీ గురించి నీకు ఎంత దమ్ము ఉందని అని ఓ గాలి కొట్టేసినాడు దానికి. ఇంతకీ అసలు నిజం ఏమై ఉంటుంది? అసలు ఏనుగు ఎందుకు ఆగుంటుందో చెప్పండి. నిజంగా పందికి ఆగే జడిసి ఉంటుంది అంటారా? మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. మనం ఎందుకు ఆగామో, ఎందుకు సైలెంట్గా ఉంటున్నామో, ఎందుకు ఏమీ పట్టించుకోమనేది మనకు తెలుసు. అది మనకు మాత్రం తెలిస్తే సరిపోద్ది. ఏనుగు నన్ను చూసి జడిచింది అనుకునే పందులంటి వాళ్ళుగా తెలక్కలొద్దు అనమాట. ప్రతి ఒక్కడు అంతే. ప్రతి ఒక్కడు ఏదన్నా తగ్గాడు, కొంచెం పక్కన ఉన్నాడు అంటే ఆడి కారణం వాడికి ఉంటుంది అంతే తప్ప వీళ్ళకి జడిసి కాదు. మీకు ఏమనిపించిందో ఈ విషయంలో మటుకి తప్పకుండా కామెంట్ పెట్టాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే కామెంట్ పెట్టాలి. ఓకేనా?